అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్. ఈరోజు అత్తమ్మస్ కిచెన్లో అత్తమ్మ చేత్తో గులివిందల చేపల పులుసు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఈ గులివిందల చేపల పులుసు వేడివేడి రైస్లోకి తింటే మీరు ఆహా అనాల్సిందేనండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. చేప ముక్కల్లో ఉప్పు, పసుపు, కొంచెం పెరుగు వేసుకుని పెరుగు వేసుకుంటే ఏంటంటే మనకి నీసు వాసన అయితే ఉండదండి. ఈ విధంగా శుభ్రంగా రుద్దుకుని చేప ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకొని కడుక్కోవాలండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చేప ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు పక్కనైతే పెట్టుకోవాలండి. ఒక 5 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసుకుంటున్నామండి. చేపల పులుసుకి కారం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు దానికి కావాల్సింది. ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో 5-6 లవంగాలు వేసుకుని ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒక 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలండి. చింతపండును కూడా ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఇక్కడ మేమైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టుకుని ఉంచుకున్నామండి. ఇప్పుడైతే వెడల్పాటి కళాయిలోకి నూనె వేసుకుని ఒక 5-6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే పడుతుందండి. చేపల పులుసులోకి కారం ఒకటి, ఆయిల్ ఒకటి ఎక్కువ పడుతుంది. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం చిటపటలు ఆడిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకొని వేసుకోవాలండి. అలాగే మనం ముందుగా నూరు పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుని అలాగే చింతపండు రసాన్ని కూడా వేసుకుని మూత పెట్టి చిన్న మంట మీద 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఫిష్ మసాలా వేసుకుని ఈ విధంగా ఒకసారి గరిటె పెట్టకుండా చేపల పులుసు కదుపుకోవాలండి. అంతేనండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని వేడివేడి అన్నంలోకి ఈ చేపల పులుసుని అనేది సర్వ్ చేసుకుంటే మీరు ఆహా అనాల్సిందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఈజీగా అలాగే కమ్మటి చేపల పులుసు అయితే మీరు రుచి చూడొచ్చండి. అలాగే మా వీడియోస్లో కంటెంట్ ఉందనిపిస్తే మా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.